అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం జాతర నుంచి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే వారికి తిరుగు ప్రయాణంలో నరకం కనిపించింది. భక్తులకు సరిపడేటట్లు బస్సులు అందుబాటులో లేవు. బస్టాండ్లలోనే భక్తులు గంటల కొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. బస్సులు తగిన విధంగా వేయని అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా అమ్మవారిను దర్శించుకున్న తర్వాత ఇంటి ముఖం పడతారు. ఈ క్రమంలో మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఇక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి బస్టాండ్కి అయితే భారీగా అయితే భక్తులు తరలి వస్తారు. ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి పిల్లలు, పాపలు, పెద్దలు అందరూ కలిసి బస్టాండ్కి వచ్చి బస్సు ఎక్కిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆర్టీసీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి 50 ఎకరాల్లో బస్సు షెల్టర్ అయితే ఏర్పాటు చేసి ఇందులో సుమారుగా 50 రూట్లకు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసి ఇందులో ఉదయం నుంచే కూడా భక్తుల తాకిడి మాత్రం ఇంటి ముఖం పెట్టారు. నిన్నటి వరకు వివిధ ప్రాంతాల నుంచి మేడారికి రావడం చూస్తున్నాం. ఈ రోజు నుంచి మాత్రం అమ్మవారి దర్శనాలు చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నాం. ఒక్కసారి మనం ఇవన్నీ ఏరియా మొత్తం గమనించవచ్చు. వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచే ఇక్కడికి వస్తున్నారు. వారికి సంబంధించినటువంటి వస్తువులు మూట ముళ్ళతో పాటు వీరన్నీ కూడా భారీగా అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎప్పటి నుంచి ఉన్నారో తెలుసుకుందాం. ఏంటి ఏ ఊరు పోవాలా? ఇక్కడ ఉండబట్టి 1 అవర్ అయితే బస్ వచ్చిందా? రాలే 4 o'clock ఉంది అని చెప్తాండ్రు. 4 o'clock మరి పిల్లలు జిల్లలు ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఎలా మరి? ఏదైనా ఉంటే వాళ్ళు ఫస్ట్ నుండే ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు సడన్ గా 4 o'clock మార్నింగ్ అంటే ఈ చిన్న పిల్లలు పట్టుకుని ఎక్కడ ఉండేది? మాకు ఏమో చాలా దూరం పోవాలి. ఏం ఫెసిలిటీ లేదు కూడా ఇక్కడ. మరి పిల్లల ద్వారా ఎట్లా అని మేము ఇక్కడ బాధపడుకుని కూర్చున్నాం. మళ్ళీ మా ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చి ఉంది. అతను హాస్పిటల్లో ఉన్నారు. ఇది పరిష్కారం ఏంటిది ఏం తెలియక ఉన్నాం కూర్చుండి. ఇక బస్సులు ప్రొవైడ్ చేసినాం అని అన్నారు కదా మరి ప్రభుత్వం. మార్నింగ్ 4 o'clock అని అంటున్నారు. బస్సులు ఇప్పుడు ఏం లేవు. వెహికల్స్ సదుపాయమో ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాయి. మార్నింగ్ 4 o'clock ఉన్నాయి అని చెప్తుండ్రు అనౌన్స్మెంట్ లో. మరి అది డిక్లేర్ గా ఇంకేమో కాలేదు. మరి ఏంటి ప్రాబ్లం అనేటిది అంతే. చూసుకోవచ్చు వీరంతా కూడా వివిధ సంబంధానికి సంబంధించిన వీరంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే వీరంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. వీరంతా వివిధ ప్రాంతాలకైతే వెళ్ళాలి. అమ్మ చెప్పమ్మా. పొద్దున 9:30కు వచ్చినాం. ఆ లైన్లో లేవు. నిలబడి పిల్లలు ఆశ్రతున్న నీళ్లు లేవు, ఏం లేవు, బాత్రూమ్ లేవు, ఏం లేవు. ఎందుకు ఇప్పుడు ఇంత పబ్లిక్ అవును మరి ఎందుకు అట్లా పోదాం కదా. అక్కడ పోతే లైన్ అట్లే ఉంది, ఇప్పుడు ఈడ అట్లే ఉంది. లైన్ లో కూడా కొట్టుకొచ్చుడు. చిన్నపిల్లలు ఎక్కడ కూర్చున్నా ఎలా కొట్టుడు మమ్మల్ని చెప్పండి. ఏదో వస్తున్నామని ఆడ కొట్టుకున్నాడు, ఈడ కొట్టుకున్నాడు. చాలా ఇబ్బంది ఉంది. మహా జాతర కుంభమేళ, ఇది సమ్మక్క సారక్క జాతర అనేది కుంభమేళ అనే విషయం గవర్నమెంట్ కి తెలుసు. ఇలాంటప్పుడు ప్రజలను కూడా ఇంత అసౌకర్యానికి గురి చేయకూడదు. మీరు అసలుకే మీకు ఓటేసిందే మేము తప్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మా సీతక్కని మేము గెలుచుకుందామని చేసినాము. అది చాలా తప్పు. మాది చూసుకోవచ్చు వీరంతా కూడా కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రేటు పెంచినప్పుడు మాకు కల్పించాలి. చూసుకోవచ్చు వీరంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. వీరంతా కూడా వివిధ రూట్లలో బయలుదేరేందుకు సిద్ధమవుతున్నాం. సుమారుగా 3 నుంచి 4 గంటల పాటు వీరు బస్సులో వెళ్లేందుకైతే సిద్ధమవుతున్నా కూడా ప్రస్తుతానికైతే అక్కడ బస్సులు లేకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ ఏంటన్నా ఏ ఊరు పోవాలా? ఎక్కడ మంచిర్యాలండి. ఉందా బస్సు? ఉందా? మంచిర్యాలలో బస్సు అంటే బస్సులకు రావడం రాకపోకలు కొంచెం ఇబ్బంది ఉంది. 5,000 బస్సులు పెట్టారట. 5,000 బస్సులు పెట్టారట. కానీ 5,000 బస్సుల సౌకర్యంతో ఇక్కడ ఉన్న జనాన్ని మీరు చూడొచ్చు. అంతేకాకుండా వసతులు ఎటువంటిది కూడా ప్రజలకు సానుకూలంగా వ్యవస్థ మంచిగా లేదు. అందులో కాకుండా ఆర్థికమైన రేట్లు పెంచడం, ప్రతి ఒక్కటి కూడా డబుల్ రేట్ తీసుకోవడం. ఇక్కడ వ్యవస్థ బాగా నీచమైన దుర్భాషతో మన రోడ్ల వ్యవస్థ కానీ వాటర్ ఫెసిలిటీస్ ఘోరమైన ఉంది. ప్రతి ఒక్క వాటర్ ఈ రోజు సగటున మామూలు వ్యక్తి జాతరకు రావాలంటే రాలేని పరిస్థితి అంటే ఆర్థికంగా తల్లిని దర్శించుకోవడం రావచ్చు. కానీ రాకపోవడానికి కారణాలు ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న ప్రభావం. ఇంకొకటి ముఖ్యంగా వ్యవస్థ, డబ్బు అనేది ఆర్థికంగా చిన్న సగటున జరిపే వాళ్ళకు ఎటువంటిది కూడా ఈ రోజు ఇక్కడ పెట్టుకోవాల్సిన పరిస్థితి లేదు. ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత టైం పడుతుంది? నమస్కారం సార్, నేను వరంగల్ డిస్ట్రిక్ట్. నాది యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ కనిపిస్తుంది.
నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి చాలా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు అని అంటే అంత సక్సెస్ఫుల్గా నడుస్తుందని నేను అనుకున్నా. అందులో మినిస్టర్స్ డ్యాన్స్ చేస్తుంటే, పోలీస్ ఆఫీసర్స్ డ్యాన్సెస్ చేస్తుంటే అసలు చాలా మంచిగా జరుగుతున్నాయి, జాతర బాగా జరుగుతుంది అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఇట్ సెల్ఫ్ బస్సు ఎక్కుతాం కదా, అక్కడ నుండి మనం ఎంత ట్రాఫిక్ ప్రాబ్లం అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మాకు ట్రాఫిక్ ప్రాబ్లంనే చాలా అవర్స్ పట్టింది. ఇక్కడికి వచ్చినాక దర్శనానికి చాలా అవర్స్ పట్టింది. ఇందులో విఐపీస్, వివిఐపీస్ అంట, వాళ్ళు రావడం వల్ల ఇక్కడ ఉన్న జనాలకి చాలా ఇబ్బంది. తర్వాత వాటర్ ఫెసిలిటీస్, ఒక్కడ వాటర్ ఫెసిలిటీస్ తాగడానికి వాటర్ లేవు, బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు. 200 కోట్లు 250 కోట్లు 250 కోట్లు రిలీజ్ అయినప్పుడు ఏం చేసిలా మీరు ఆ బడ్జెట్ తోని? పోనీ ఇప్పుడు రిటర్న్ పోయేటప్పుడు చూడండి సార్ ఎంత మంది ఉన్నారు, అసలు బస్సెస్ లేవు ఇక్కడ. ఇప్పుడు ఒక్కొక్కరు ఇక్కడ మేము బస్ స్టాండ్కి వచ్చి బస్ వెయిట్ చేయబట్టి 2 hours అవుతుంది. కానీ బస్సు ఇప్పటికీ లేదు. ఇంకా మేము ఇప్పుడు నైట్ అంతా ఇక్కడే ఉండాలా, లేదంటే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకు పడుకోవడానికి ప్లేస్ లేదు, అంత గలీజ్గా ఉంది చుట్టుపక్కల, ఒక శానిటేషన్ లేదు, ఒక బ్లీచింగ్ జాల లేదు ఎక్కడ. ఇట్స్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్. నేను 3-4 రోజుల నుంచి విపరీతంగా దీన్ని హైప్ చేస్తున్నారు. కానీ ఇది ఈ ఫెయిల్యూర్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే 2 సంవత్సరాలకైనా మంచి చేయాలని నేను ఆశిస్తున్నా. చూసుకోవాల్సి ఏదైతే కూడా ఇక్కడ ప్రజలు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. సరైన సమయంలో బస్సులు లేకపోవడం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇక్కడ వసతులు సరిగ్గా లేకపోతే కూడా తీవ్రంగా 2 నుంచి 3 గంటల పాటు వెయిట్ చేస్తున్నా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవుట్ స్టూడియో. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.